ఒకసారి సీషోర్ని ఎంజాయ్ చేస్తున్న టైంలో నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ చాలా బలంగా నా మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. ఒక పెద్దాయన తన మనవడిని తీసుకొచ్చి సముద్రం వైపు చూపిస్తూ, బాబు నీకు సముద్రాన్ని చూడగానే గుర్తుకు రావాల్సింది ముత్యాలు పగడాలు, ఉప్పు కాదు అన్నాడు. ఇది అర్థం కాని ఆ పిల్లోడు ఉప్పు ఎందుకు గుర్తుకు రాకూడదు, ముత్యాలు పగడాలు ఎందుకు గుర్తుకు రావాలని క్వశ్చన్ చేశాడు. దానికి ఆ పెద్దాయన, ఉప్పు నెగిటివ్ ఎనర్జీ, అనేక రకాల మానవ రోగాల కారణం ఉప్పు, దానివల్ల బీపీ వస్తుంది, హృదయ సంబంధిత రోగాలు వస్తాయి, కిడ్నీ వ్యాధులు వస్తాయి. కడివిడంత పాలల్లో చిటికెడు ఉప్పు వేస్తే ఆ పాలు విరిగిపోతాయి, అందుకే అది నెగిటివ్ ఎనర్జీ. ఇక ముత్యాలు పగడాలు పాజిటివ్, జాతిరత్నాలు విలువైనవి, సముద్ర అంతర్గర్భాలలో నుంచి వాటిని వెలికి తీస్తారు, అనేక రకాల జనులు వాటిని నగలలోను ఉంగరాల్లోనూ ధరిస్తారు అని సమాధానం చెప్పాడు. ఇదంతా గమనించిన నేను ఆయన దగ్గరికి వెళ్ళి, ఉప్పులో ఉన్న పాజిటివ్స్ ని ముత్యాలు పగడాల్లో ఉన్న నెగిటివ్స్ ని చెప్పగలుగుతారా అన్న. దానికి ఆయన, ఉప్పులో పెద్ద పాజిటివ్స్ లేవు, ముత్యాలు పగడాల్లో నెగిటివ్స్ లేవని ఆన్సర్ ఇచ్చాడు. అసలు ఆయనకి సబ్జెక్ట్ మీద అవగాహన లేదనుకున్న నేను వాళ్ళ మనవడితో, బాబు, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్స్ ఇన్ ది వరల్డ్ ఉప్పు. మనం తినే ఆహారంలో ఉప్పు ఎక్కువైనా తినలేం, తక్కువైనా తినలేం. అనేక రకాల మందుల తయారీలో ఉప్పు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అనేక రకాల ల్యాబ్ టెస్టింగ్స్ లో ఉప్పు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేందుకు, నీకు నాకు దిష్టి తగిలితే మన పెద్దవాళ్ళు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేయడానికి ఉప్పు మాత్రమే ప్రధాన మూలకంగా వాడేవాళ్ళు. ఇప్పటికీ మనిషి చనిపోయిన తర్వాత భూమిలో పాతిపెట్టే క్రమంలో ఎలాంటి బ్యాక్టీరియాలు, వైరస్లు ప్రబలకుండా ఉప్పు వేసి కప్పిపెడతారు. అంత ఇంపార్టెంట్ మెటీరియల్ ఉప్పు. ఇక ముత్యాలు పగడాలు, జాతిరాళ్ళు, జాతకాలని, జాతిరాళ్ళని, పేరు బలాలని నమ్మే మనుషులు మాత్రమే వాటిని ధరిస్తారు. ఒకవేళ తన పేరు బలాన్ని బట్టి ఆ ముత్యము పగడము రాకపోతే ధరించడానికి, అయినా సరే వాడు ధరిస్తే వారి జీవితం అగమ్య గోచరం, ఆరోగ్యం కుంటుపడుద్ది, ఆర్థికమైన ఇబ్బందులు, మానసికమైన ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ఇలా ఎన్నో నెగిటివ్ ఎనర్జీస్ ముత్యాలు పగడాల్లో ఉన్నాయి అని చాలా క్లియర్గా వివరించాను ఆ పిల్లోడికి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మీరు ఒక విషయాన్ని చెప్పదలుచుకుంటే అందులో ఉన్న నెగిటివ్స్ని చెప్పండి, పాజిటివ్స్ని చెప్పండి, సంపూర్ణంగా తెలుసుకొని చెప్పండి. అంతేగాని అది చూస్తే ఇది గుర్తుకు రావాలి, ఇది చూస్తే ఇది గుర్తుకు రావాలి, ఏంటి ఆ డిస్క్రిమినేషన్? పిల్లల్లో అది రిజిస్టర్ చేయమాకండి. ఉప్పు తీసుకోండి, లిమిట్గా తీసుకోవాలి అనే సంకేతాన్ని ఇవ్వండి. జాతిరాళ్ళు పెట్టుకోవాలి, ఎవరికి పడతాయో వాళ్లే పెట్టుకోవాలి అనే సంకేతాన్ని ఇవ్వండి. అంతేగాని మాకు వయసు ఉంది, అనుభవం ఉంది దేనికి? వివేకం లేని వయసు దేనికి? వివేకం లేని అనుభవం దేనికి? విజ్డమ్ ఉండాలి. ఎలా మనం మాట్లాడి ఎనాలిసిస్ చేసి పిల్లలకి చెప్పాలనే ఆలోచన, విజ్డమ్ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి.